బావగారు, బీరువా నుంచి డబ్బులు తీసావామా? బీరువా తాళాలు కనిపించట్లేదు బావగారు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఆ తాళాలు నీ దగ్గరే కదా ఉండాలి. ఉదయం కూడా నా దగ్గరే ఉన్నాయి. తర్వాత అసలు కనిపించట్లేదు. వాటి గురించి ఇందాకటి నుంచి నేను మనిషి ఇల్లంతా వెతుకుతూనే ఉన్నా. ఏ జాను, ఆ తాళాలు నువ్వేమైనా తీసావా? ఏ తాళాలు? బీరువా తాళాలు. అవి నా దగ్గర నుంచి మీరే తీసుకున్నారు కదా. ఆ తర్వాత ఎలాగైనా నా దగ్గర నుంచి ఆ తాళాలు నువ్వు తీసుకుంటానని చెప్పావు కదా. నేనేదో మాట వరుస కంటే నిజంగా తీసుకున్నాననుకుంటున్నారా? తను నీ కోడలమ్మా. నీకు చెప్పకుండా, నీకు తెలియకుండా తను తాళాలు ఎలా తీసుకుంటుంది? అంటే ఈ అత్తాకూడళ్ల మధ్య టామ్ అండ్ జెర్రీ గొడవ నడుస్తుంది అంకుల్. నేనేదో సరదాగంటే అత్తయ్యకి తెలియకుండా తాళాలు ఎలా తీసుకుంటాను మనిషా? మనీషా తీయలేదు, బావగారు తీయరు, నువ్వు తీయలేదు అంటున్నావు. మరి తాళాలెక్కడికి పోయాయి? అసలే బీరువాలో చాలా డబ్బు, ఎన్నో నగలు ఉన్నాయి. అవి బీరువాలో భద్రంగా ఉన్నాయో లేవో? ఏమంటున్నావమ్మా దేవయాని? దేవయాని, నీ దగ్గరున్న తాళాలు పోయాయంటే మీదే కదా బాధ్యత. ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఇల్లంతా వెతుకు. ఆంటీ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, లేక ఎవరైనా కావాలని తీసుకున్నారో ఏమీ తెలియడం లేదు అంకుల్. బీరువాలో ఉన్న నగలు, డబ్బులు ఏవైనా పోయుంటే ఏంటి పరిస్థితి? ఎవరినైనా పిలిపించి బీరువాని తెరిపించండి బావగారు, చూద్దాం. ముందు తాళాలు వెతకండి. అవి దొరక్కపోతే అప్పుడు చూద్దాం. పదండి. అలాగే. వీళ్ళు మళ్ళీ నా మీదేమీ ప్లాన్ చేయలేదు కదా. మిత్రగారు, జున్నుగాడికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమండి. స్వామి ఉన్న డాలర్ గాని రింగ్ గాని తీసుకుందాం. నీ ఇష్టం లక్ష్మి. జున్నుకేం తీసుకుంటావో, లక్కీకేం తీసుకుంటావో అంతా నీ చాయిసే. నేను బిల్లు మాత్రమే పే చేస్తాను. సేట్ గారు, ఆంజనేయ స్వామి ఉన్న డాలర్స్ ని రింగ్స్ ని చూపించరా? నమస్తే సేటు. ఏమీ కావాలి? ఈ నగ అమ్మడానికి తెచ్చాను. చాలా ఖరీదులాగా ఉందే. ఇది నీకు ఎక్కడిది? నాదే సేటు. నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, అందుకే. ఎంత కావాలి? ఎంతో కొంత ఇప్పించండి. ఈ 2 ప్యాక్ చేయండి. నీకు కూడా తీసుకో లక్ష్మి. వద్దండి. తీసుకోండి మేడం, మిత్రా సార్ అంతగా చెప్తున్నారు కదా. ఇంకోసారి ఎప్పుడైనా తీసుకుంటానులేండి. డబ్బులు నగలు అన్నీ ఉన్నాయి కదా, ఏం పోలేదు కదా? అన్నీ చెక్ చేశారా? అన్ని చెక్ చేసాంరా. ఒక్క హారం తప్ప అన్ని ఉన్నాయి. ఏ హారం? లక్కీ కోసం మిత్ర కొన్న హారం. అదంటే మిత్రకి చాలా ఇష్టం. ఇప్పుడు మిత్ర వస్తే ఏం చెప్పాలో ఏంటో. అన్నీ ఉండి అదొక్కటే పోవడం ఏంటి? అదే నాకు డౌట్గా ఉందిరా. ఏముంది బావగారు, అన్ని తీసుకుంటే డౌట్ వస్తుందని ఆ ఒక్క హారం తీసుకొని ఉంటారు. అసలే ఆ హారం చాలా కాస్ట్లీది. ఆ ఒక్కటి అమ్మితే సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. నా వంక చూసి మాట్లాడుతున్నారేంటి? ఆ తాళాల గురించి నాకు తెలియదని చెప్పాను కదా.
గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటావేంటి? అయినా తాళాల కోసం నువ్వు ఆశపడ్డు నిజం కాదా? ఆశ పడిగితే అడిగి తీసుకుంటాను కానీ దొంగతనం చేస్తానా? నీకంతగా డౌట్గా ఉంటే వెళ్ళి మా గదిలో వెతకండి. కరెక్ట్, వెళ్ళా పని చేద్దాం. అదేంటి, నువ్వు కూడా జానును అనుమానిస్తున్నావా? అనుమానం కాదు పెదనాన్న, మా పెళ్ళైనప్పటి నుంచి అమ్మకి జానుకి పట్టం లేదు. ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు తాళం విషయంలో గొడవ పడుతున్నారు. ఆ తాళాలు మా గదిలో ఉన్నాయో లేదో చూస్తే అసలే గొడవ ఉండదు కదా. గొడవ పడుతుంది వాళ్ళండి, నేను కాదు. జాను, నువ్వో వాళ్ళో విషయం ఈరోజు తేలిపోవాలి. పద. ఏం చూస్తారు మన రూమ్ లో? మీరు కూడా నన్ను దొంగ అనుకుంటున్నారా? ఇందాక నువ్వే కదా నీ రూమ్ లో వెతుక్కోండన్నా. వెతికితే విషయం తెలిసిపోతుందని వివేక్ కూడా అంటున్నాడు కదా, పదండి చూద్దాం. అనవసరంగా వాదన ఎందుకు, వదిలేయండి. లేదు పెదనాన్న, ఈరోజు వీళ్ళ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. పదమ్మా. రండి రండి రండి, అందరూ ఒకేసారి అన్ని చోట్ల వెతికేసేయండి. మనీషా, నువ్వు అడి చూడు, నేను ఇటు చూస్తాను.